హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు ఏంటంటే మా ఊర్లోని ఒక చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. పక్కనైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడైతే చెరువులోని మనకి రెడ్ కలర్ బీట్రూట్ కలర్ ఉంటుంది కదండి, రెడ్ కలరు కలువ పూలు ఉన్నాయి అని చెప్తే అక్కడికైతే మేమైతే వచ్చేసాము. చూడండి చెరువులో అయితే ఎలా ఉన్నాయో పువ్వులు. చాలా పెద్ద పెద్ద పువ్వులండి. అవి విచ్చిన తర్వాత చూస్తే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, పెద్ద పెద్ద పువ్వులు. అవి ఎండకి కొంచెం ముడుచుకున్నట్టు ఉన్నాయి చూడండి, కానీ విచ్చుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కటి ఇంతంత పువ్వు ఉంటుంది. చాలా బాగున్నాయి చూడడానికి అయితే, ఎంత అందంగా ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. దీంట్లోని పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఈ చెరువులోనైతే. చూడండి, ఒకసారి ఒక్కటైనా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. పువ్వుని చూడాలి, కొంచెం బాగా లోతుంది, వెళ్ళొద్దని చెప్తున్నారు గుడి దగ్గర వాళ్ళు, కానీ ఒక్కటైనా తీసుకోవాలని అయితే ట్రై చేస్తాను. చూడాలి అందిద్దో అందదో చూసి నేనైతే ఇప్పుడైతే కోయడానికి అయితే ట్రై చేస్తాను. నా వల్ల అవ్వకపోతే మా వారిని అయితే దింపుతాను. ఏంటే ఇదిగోండి, ఒక్క పువ్వు అయితే సంపాదించాను. ఇది అసలు ఎంత అందంగా ఉందో. ఇదిగోండి, ఒక్క పువ్వు అయితే దొరికింది. ఇంకన్నీ లోపలికి ఉన్నాయి, మన వల్ల అవ్వట్లేదు అంత కొయ్యడం అయితే, మన వల్ల అవ్వదు. ఒక్క పువ్వు అయితే సంపాదించాను. కొంచెం నీళ్లు కనుక తగ్గి ఎండాకాలంలోనైతే నేను ఖచ్చితంగా దీని దుంప అయితే తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే వేస్తాను. ఇలాంటి పువ్వులు ఎంతమంది చూస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, అసలు విచ్చినప్పుడు చూడాలి, అసలు ఎంత బాగుంటుందో. చూసారా ఎంత పెద్దదో. ఊరు వెళ్ళే లోపల విచ్చినప్పుడు వచ్చి మీకైతే చూపించడానికైతే ట్రై చేస్తాను ఎలా ఉంటుంది అనేది చెరువు. కానీ ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, కలుపు తీసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఇంకా ఆ చెరువులోని కొలంలోని కనుక విచ్చినప్పుడు చూస్తే అసలు ఎంత బాగుంటుందో. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి, అలా ఉంటాయి. నేను ఊరెళ్ళేలోపు ఇవన్నీ విచ్చుకొని కొలంలోని ఇలా ఉన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా షార్ట్ అయినా తీసి అయితే పెడతానండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగుంది కదా. ఇదిగోండి, ఈ గుడి దగ్గర అయితే మాకైతే చెప్పారు ఉన్నాయని చెప్పి మా చుట్టాలు. ఇంకైతే మేమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అయితే వచ్చేసాము. మాకైతే చాలా బాగా నచ్చినాయండి. మీకు ఎంతమందికి నచ్చిందని నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇంటి దగ్గరికి కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఈ చెరువుల్లోని వచ్చినంతగా అయితే ఇంత పెద్ద పువ్వులు అయితే మన ఇంటి దగ్గర రావండి. ఎందుకంటే మనం తొట్టుల్లో వేస్తాం కాబట్టి. వీటికి ఇలా స్వేచ్ఛగా ఇలాగా చెరువుల్లో ఉంటేనే ఇవి చాలా అందంగా ఉంటాయి, సేఫ్టీగా ఉంటాయి. ఇంకైతే ఒక్క పువ్వు అయితే నేనైతే సొంతం చేసేసుకున్నాను. తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంతేనండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోలు కూడా చూడండి, ఒకసారి చూసి ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.